అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 51వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి. రిషితో కూర్చొని కాసేపు మాట్లాడి, "ఎందుకు రిషి నువ్వు లేవట్లేదు? ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలే ఉంటాయి. కష్టం వచ్చిన ప్రతిసారి చనిపోదామని అనుకుంటాం కానీ, అది మన కోసం ఉన్న వాళ్ళకి చాలా బాధనిస్తుంది. వాళ్ళకి అంత బాధనిచ్చే హక్కు మనకి ఎక్కడిది? నువ్వు నిజంగా తొందరగా లే రిషి. ఇంకా ప్రాణాలతో ఉన్నావంటే నీ కోసం పరితపించే ప్రాణాలు చాలానే ఉన్నాయనే కదా అర్థం. అట్‌లీస్ట్ వాళ్ళ కోసమైనా నువ్వు త్వరగా లే" అని అక్కడి నుంచి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది అను. అను వెళ్ళాక తన ఫోన్ చూసుకుంటే మధు నుంచి మిస్డ్ కాల్స్, ఇంకా అన్‌నోన్ పర్సన్ నుంచి మెసేజ్ కూడా వచ్చుంటాయి. అను ఎవరికీ చేయాలనిపించక తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. మౌని వచ్చి, "ఏమైందను? ఎందుకలా డల్‌గా ఉన్నావని" అంటుంది. "ఏమీ లేదు మౌని. బానే ఉన్నాను కదా" అని అంటుంది అను. ఇంతలో మనోహర్ అక్కడికి వచ్చి మౌని పక్కనే కూర్చుంటే మౌని సైలెంట్‌గా ఉంటుంది. ఇంకా వాడిని వెంటపడుతున్నాడా అని అడుగుతాడు మనోహర్ మౌనితో. "లేదు, మళ్ళీ రాలేదు" అని అంటూ చిన్నగా సమాధానమిస్తుంది మౌని. ఎప్పుడూ చలాకీగా ఉండే మౌని ఎందుకిప్పుడు ఇంత చిన్నగా మాట్లాడుతుందో అనుకి అసలు అర్థం కాదు. "ఏమైంది మౌని? డల్‌గా ఉన్నావెందుకు?" అని అడుగుతుంది అను. మను మౌని వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అది చూసిన మౌని మళ్ళీ అను వైపు తిరిగి, "ఏం లేదు అను. కాస్త హెడేక్‌గా ఉంది అంతే" అని అంటుంది. మౌని ఎందుకలా ఉంటుందో అర్థమైన మనోహర్ సైలెంట్‌గానే ఉంటాడు. కాసేపటికి కీర్తి వస్తుంది అక్కడికి. అను, కీర్తి బేబీతో కాసేపు మాట్లాడి ఇంకా అందరూ కూడా తమ తమ వర్క్స్‌లో పడిపోతారు. కాసేపటికి మనోహర్ కాలొస్తే అందరికీ నాకొక చిన్న వర్క్ ఉంది, బయటికి వెళ్తున్నానని చెప్పి కిందకి వెళ్తాడు. అక్కడ కార్తీక్ లోపలికి రాగానే, "అబ్బో! చాలా రోజులకు గుర్తొచ్చామే మేము" అని అంటాడు. "నీకు ఇప్పటికి గుర్తులేను కదరా" అని అంటాడు మనోహర్. "నువ్వే వదిలి వెళ్ళిపోయావు" అని అంటాడు కార్తీక్. "నేను వెళ్ళిపోతే నువ్వు నన్ను పిలవాలి కదా" అని అంటాడు మను. "అయినా నేను ఏది చెప్పినా నువ్వు వినవు కదా! ఆ రోజు నిన్ను ఎంతలా బ్రతిమిలాడాను. శ్వేతది నేను కళ్ళారా చూశానురా. తను చాలా మంచిది అని చెప్తే నువ్వు విన్నావా" అని అంటాడు మనోహర్. "అన్నయ్య" అని ఆప్యాయంగా పిలిచిందిరా. తన ప్రతి మాటల్లో నిజమే ఉంది. ఎన్ని సార్లు చెప్పినా అప్పుడు నువ్వు నా మాట నమ్మలేదు కదా! నీ మూర్ఖత్వంతో వాడిని పట్టించుకోకుండా చంపేశారు. అందుకే నేను వెళ్ళిపోయానిక్కడి నుంచి అని అంటాడు మనోహర్. "నా బెస్ట్ ఫ్రెండ్‌ని నాకు దూరం చేశారు. నాకు చాలా కోపం వచ్చింది." కార్తీక్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేసరికి, "ఏమైందిరా?" అని అంటూ దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఎప్పుడూ శ్వేత పేరు ఎత్తితేనే బగ్గున లేచేవాడివి. ఏమైంది? ఎందుకలా సైలెంట్‌గా ఉన్నావు? అని అంటాడు. "నాకు నువ్వు చెప్పినవన్నీ కరెక్టేనని అనిపిస్తోంది. నా వల్లే అన్నయ్య చనిపోయాడురా" అని కార్తీక్ ఏడుస్తాడు. "వదిన చాలా మంచిది. ఏదో జరిగింది. అది ఏంటో తెలియటం లేదు. తనెక్కడుందో వెతకాలంటాడు." "అమ్మయ్య! నువ్వు శ్వేతని అర్థం చేసుకున్నావు. నాకదే చాలంటాడు మనోహర్. "అనూకేమైంది? ఎందుకలా ఉంటుంది" అని అంటే, "ఏం లేదు, బానే ఉంది కదా" అని అంటాడు మను. "లేదేదో జరిగింది" అంటాడు కార్తీక్. "మొన్న ఆ సురేష్ ప్లాన్ వల్ల తనని మేనేజర్ తిట్టారు. దానికేమైనా డల్‌గా ఉందేమో" అంటే, "అదంతా చేసింది సురేష్ కాదు కీర్తి, ఇంకా వంశీ" అంటాడు కార్తీక్. "అవునా?" "అవును. వంశీ మనీ ఇచ్చి కీర్తితో ఇలా చేయించాడు." "అవును. మనీ కోసం కీర్తి తన ల్యాప్‌టాప్‌లో ఉన్న డేటా డిలీట్ చేసిందని" అంటాడు కార్తీక్. "మరి ఏం చేయాలనుకుంటున్నావు?" అంటాడు మను. "ఏముంది, ఇక నేను రంగంలోకి దిగటమే." "ఆ! సరే. అయినా ఇలా సడెన్‌గా పెళ్ళేంటి? అను నీ ఆఫీస్‌లో పనిచేయడం ఏంటి? తనకిది తన ఆఫీస్ అని తెలియకపోవడం ఏంట్రా?" అని అంటే, "అదంతా పెద్ద కథ. వదిన అలా చేసిందని, అను ఎవరినో లవ్ చేసి తనని వదిలి డబ్బు కోసం నన్ను చేసుకున్నది అని అనుకుని, తనని కావాలని నేను పెళ్లి చేసుకొని బాగా టార్చర్ చేశాను. అందుకే అది జాబ్ చేస్తోంది. కనీసం నాకు ఎంత ఆస్తి ఉందో కూడా తనకి తెలియదు. దానికిది నా కంపెనీ అని కూడా తెలియదు. అలాంటి అనుని ఎన్ని మాటలన్నానో, ఎంతగా బాధ పెట్టానో. సరే వదిలేయ్. ఇప్పుడు అన్నీ మార్చేసేయ్. తను నీతో హ్యాపీగా ఉంటుందిరా" అని అంటాడు మనోహర్. "సరే, పైన రూమంతా కూడా ఏర్పాట్లు చూడు వచ్చేస్తా. నా బంగారాన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా!" "అలాగే సార్. మీరిప్పుడు పైకి వస్తే అనుకి మామూలు షాక్ కాదు." "ఆ! నేను అదే చూడాలని అనుకుంటున్నా. ఇదంతా తన ఆఫీస్ అని తెలిస్తే తను చాలా హ్యాపీగా ఫీలవుతుంది కదా!" అంటాడు మనోహర్. "మీ చెల్లేనా అలా చేసేది?
ఒక్క హగ్గు కూడా తీసుకోదు. అప్పుడే ఇంకా చాలా దూరంగా ఉంటుంది నాకు అన్ని విషయాలకు కూడా. అదేంట్రా అలా అంటావు? తనదే కదా ఇదంతా. మీ చెల్లికే ఇంత ఆస్తి ఉంటే అంతా పంచేస్తుంది. ఒక్కటి కూడా తన కోసము వాడుకోదు. కావాలంటే చూడు అని ఇదిగో ఈ మనీ తన బ్యాగ్‌లో పెట్టు అని ఒక రూ. 2000 కట్టను ఒకటి తీసుకొని తనకిస్తాడు. ఏంట్రా ఇది? ఏం చెప్తున్నావు అంటే, ఇది తీసుకొని వెళ్ళి మీ చెల్లి బ్యాగ్‌లో పెట్టు. అందులో నుంచి ఒక్క రూపాయైనా తను వాడితే అప్పుడు నువ్వన్నట్టే నేను ఒప్పుకుంటా. అక్కర్లేదు. నా అను గురించి నాకు తెలుసు. అండ్ శ్వేత కూడా ఇలాంటిదే. అది నువ్వు నమ్మితే చాలు అని అంటాడు మనోహర్. నమ్ముతున్నానురా. తను ఎక్కడుందో వెతకాలి. ఎక్కడో ఒక చోట తను ఉంటే చాలు. తన సంతోషం కోసం ఏదైనా చేస్తానంటాడు కార్తీక్. సరే కానీ మన ప్రయత్నం మనము చేద్దాంలే అంటాడు మనో. సరేలే కానీ నా చెల్లిని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు అని అంటాడు కార్తీక్. ఏంటి? అదే మౌనిని అని అంటాడు కార్తీక్. మను షాకయ్యి నీకెలా తెలుసు అని అంటాడు. అన్నయ్య విషయంలో వదిన అలా చేసినప్పుడు నేను బ్లాంక్ అయ్యి ఏం చేస్తున్నానో తెలియక అలా ఉన్నానే కానీ అందరినీ వదులుకోవాలని కాదు మను. పట్టించుకోక కాదు అని అంటాడు కార్తీక్. సరేలేరా జరిగిపోయిన దాన్ని మనము మార్చలేం కదా! వదిలేయి ఇంకా. ఇప్పుడు జరగవలసిందేంటో అది చూద్దాము. సరేలే ముందు నీ లవ్ మ్యాటర్ చెప్పు. ప్రేమలో ఎప్పుడు లేట్ ఉండకూడదు అని అంటాడు కార్తీక్. అలాగే చెప్తానులే. సరే వర్కుంది వెళ్తున్నాను అని చెప్పి మనోహర్ పైకి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అను చాలా సిన్సియర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. అన్నోన్ నంబర్ నుంచి అనుకి మెసేజొస్తుంది. అది చూసిన అను కాస్త బిజీగా ఉన్నాను. తర్వాత చేస్తాను అని మెసేజ్ పెడుతుంది. ఆ తర్వాత కూడా చూసి మాధవ్‌కి కాల్ చేస్తే అను నేను ఈరోజు ఈవినింగ్ వస్తాను అంటే, సరే నేను ఈవినింగ్ వచ్చి కలుస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది అను. ఇంకా అందరూ కూడా తమ వర్క్ చేసుకుంటూ ఉంటారు. లంచ్ టైమ్‌లో వీళ్ళు నలుగురు కూర్చొని ఉంటే మనోహర్, కీర్తి "నువ్వు ఎందుకు అను ఫైల్స్ అన్నీ డిలీట్ చేశావు?" అని అడుగుతాడు. నేనా? నేనేమి చేయలేదని అంటుంది కీర్తి. అన్నయ్య ప్లీజ్ తను ఎందుకిలా చేస్తుంది? తనకిదంతా చేయవలసిన అవసరం ఏంటి? మీరు తనని తప్పుగా అనుకుంటున్నారు. మళ్ళీ చేస్తానన్నాను కదా! ఆ వర్క్ ఎందుకు ఇంక వదిలేయండి అంటుందను. ఏంటి మను నువ్వనేది కీర్తి ఇదంతా చేసిందా? నీకెలా తెలుసు? అని అంటే ఒక వీడియో చూపిస్తాడు మనోహర్. అది చూసి అను ఇంకా మౌని ఇద్దరు షాకవుతారు. అందులో వంశీతో మాట్లాడుతున్న కీర్తి. ఆ తర్వాత వచ్చి అను ల్యాప్‌టాప్‌లో అను ఫైల్స్ డిలీట్ చేయడం. అది చూసిన అను ఎందుకు చేశావు కీర్తి? ఇదంతా అంటే అది అను సారీ అంటుంటే మౌని తన ముందుకొచ్చి నీకోసం ఎంత మంచి చేయాలనుకుందో అది తెలుసా? నీ బేబీ కోసం నువ్వు ఎప్పుడు ఏది కావాలంటే అది తెచ్చింది కదే! నైట్ టైమ్ అని కూడా చూడకుండా ఆఫీస్‌లో ఉండి నీ వర్క్ కూడా అదే చేసిందే. స్ట్రెస్ తీసుకోకూడదు నువ్వు అని ఎందుకే ఇలా చేశావు? అని అడుగుతుంది. అది సారీ అను. నాకు మనీ చాలా అవసరమయ్యి ఆ వంశీ డబ్బు ఆశ చూపించేసరికి తప్పలేదు. నన్ను క్షమించంటుంది అను చేతులు పట్టుకొని ఏడుస్తూ. అను ఆ చేతులు పట్టుకుని డబ్బు కావాలంటే మమ్మల్ని అడగొచ్చు కదా! అసలు చెప్పావా మాకు ఇప్పటిదాకా? అంతేగాని ఇలాంటి పనులు చేస్తారా? సరే అయినా నువ్వు ఈ టైంలో ఏడవకూడదు. వదిలేయ్ అని తిను ముందు అని అందరిని కూర్చొని తినమంటుంది. మౌని సీరియస్‌గా ఇంక తనతో మంచిగానే ఉంటావా అను అని అంటుంటే మౌని నువ్వు తిను ముందు అని అంటుంది. మౌని కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అను మౌనిని పిలుస్తున్నా తను వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. నేను వెళ్ళి చూస్తానులే నువ్వు ఇక్కడే ఉండని మౌని వెనకాలే వెళ్తాడు. అను కీర్తి పక్కనే కూర్చొని సరే వదిలేయ్ ఇదంతా. ముందు తిను బుజ్జి తల్లికి ఆకలేస్తుందేమో బాగా లేట్ అయింది కదా! అని కీర్తిని తినమంటుంది. కాసేపటికి అను మౌని దగ్గరికి వెళ్ళి మేడం గారు బాగా సీరియస్‌గా ఉన్నారనుకుంటా. అంతేనా నాతో మాట్లాడవా అంటుంది అను. మౌని సైలెంట్‌గా ఉంటుంది. ప్లీజ్ మౌని నా మాట విను. తను ప్రెగ్నెన్సీలో ఉంది కదా! ఇప్పుడెందుకు తనని బాధ పెట్టడం? ఏదో డబ్బు కోసం అలా చేసుంటుంది వదిలేయ్ అంటుంది అను. అయినా సైలెంట్‌గా ఉన్న మౌనిని చూసి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతుంది అను. మాట్లాడొచ్చు కదా మౌని అంటే తను మానిపోయింది మను. అను అసలు ఇలా ఉండేదే కాదు. నేను మాట్లాడేదాకా వదలకుండా గొడవ చేసేది కానీ ఇప్పుడు అసలు అలా ఉండటం లేదని ఏడుస్తుంది. ఇంత చిన్నదానికి ఎవరైనా ఏడుస్తారా? అలా ఏమీ కాదులే. నువ్వే వెళ్ళి మాట్లాడు పద. నువ్విలా ఏడిస్తే నేను తట్టుకోలేనురా పద అంటాడు మను.
లేదు అది నా ఫ్రెండ్, నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, లేదంటే నా కోపం వస్తుంది అంటుంది. కోపంలో ఎవరైనా ఏడుస్తారా చెప్పు, ఇంకా చాలు ఏడు పాపు పద అని అను దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ ఇద్దరూ మాట్లాడుకోరు. అది చూసిన మను ఏమైంది అనుకి, ఇలా ఎప్పుడు లేదనుకుంటాడు. ఇంతలో వంశీ వచ్చి వీళ్ళ దగ్గర కూర్చొని ఏదో మాటలు కలపాలని అనుకుంటే అను సైలెంట్గా ఉంటుంది. కీర్తికి చాలా చిన్నతనంగా ఉంటుంది. తను చేసిన తప్పుని చాలా సున్నితంగా క్షమించేసిన అను అంటే కీర్తికి చాలా ఇష్టం కలుగుతుంది. కానీ ఇదంతా గమనిస్తూ ఉన్న వంశీకి కోపం తన్నుకొస్తుంది. ఏంటిది, ఏం చేసినా ఇది రియాక్ట్ అవ్వడం, తిట్టి గొడవ చేస్తుందంటే నాలుగో వ్యక్తి కూడా చెప్పలేదు. అను ఇంత ఈజీగా ఎలా క్షమించేసింది అనుకొని ఈ కీర్తి కూడా అను సైడ్ వెళ్ళినట్టుంది. నా డబ్బులు తీసుకొని నాకే ద్రోహం చేస్తావా అని వెళ్ళిపోతున్నట్టు లేచి అక్కడ ఉన్న ఒక పెద్ద ఫైల్ స్టాండ్ని కీర్తి మీదకు తోస్తాడు. అది కీర్తి మీద పడిపోతుంటే అప్పుడే వంశీ వెళ్ళటం చూసిన అను ఆ స్టాండ్ని చూసి ఒక్కసారిగా కీర్తిని పక్కకు లాగేస్తుంది. ఇద్దరూ కాస్త గ్యాప్లో పక్కకి జరుగుతారు, లేదంటే ఆ స్టాండ్ కింద పడేవారు. అను అని పెద్దగా అరుస్తుంది మౌని. అందరూ అక్కడికి వస్తారు. ఆ ఐరన్ స్టాండ్ పడిన చోటు ఫ్లోర్ టైల్స్ క్రాక్ వస్తాయి. అది చూసి అందరూ గుండెల మీద చెయ్యి వేసుకుంటారు. మౌని వచ్చి అను నీకేం కాలేదు కదా అని అను చూస్తుంది. ఏమీ కాలేదు, నేను బాగానే ఉన్నానని అందరూ కీర్తిని చూస్తారు. తను చాలా కంగారుగా ఉండడంతో తనని కూర్చోబెట్టి వాటర్ తాగించి ఇప్పుడు ఎలా ఉంది కీర్తి అంటుంది అను. పర్లేదను అని కీర్తి ఏడుస్తుంది. ఏమైంది అని అంటే, నేను నీకు ఎంత బాధ పెట్టినా నువ్వేం పట్టించుకోకుండా నన్ను కాపాడావు, చాలా థ్యాంక్స్ అను అంటుంది. ప్లీజ్ కీర్తి అలా అనుకు, నువ్వు ఓకే కదా అంటుందను. అను అక్కడే ఉంటే అది ఆలోచిస్తూ ఉంటుంది అని వాళ్ళ హస్బెండ్ని పిలిపించి పంపించేస్తారు. అను దగ్గరికి వచ్చి ఏంటిది అసలు చెప్పాలి కానీ అలా వెళ్ళిపోతావా అను, నీకేమైనా అయితే అంటుంది మౌని చాలా కోపంగా. ప్రాణం పోతుంది అంతే కదా, దానికన్నా మించింది ఏముంది అంటుంది అను. అను అని పెద్దగా అరుస్తారు మౌని, మనోహర్ ఇద్దరు. ఏంటి ఆ మాటలు, ప్రాణం అంటే అంత సులువా అను, ఛ అని మనోహర్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అను అన్నయ్య అంటున్న వినకుండా వెళ్ళిపోతాడు. పిచ్చాని నీకు, ఎందుకు ఇలా అంటున్నావు అంటుంది మౌని. అను సైలెంట్గా ఉంటుంది. అందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. అను ఎవరిని కదిలించదు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే కార్తీక్ ఆ సౌండ్కి పైకి వచ్చి ఏమైందో అని చూస్తే అను మాట్లాడే మాటలు విని చాలా షాక్ అవుతాడు. చనిపోయేంత బాధ నీలో ఎందుకు ఉందిరా అని ఆలోచిస్తాడు. ఈవినింగ్ అను మధు దగ్గరికి వెళ్ళి రిషితో కాసేపు ఇద్దరు మాట్లాడతారు. తర్వాత మధు అనుని పక్కన కూర్చోబెట్టుకొని ఇంకొక వారం రోజుల్లో నేను వెళ్తాను, ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తాను ఈసారి అని చెప్తుంది. అలాగే మధు, అత్తయ్య ఒకసారి కలవమన్నారు, ఈ వారం రోజుల్లో ఒకసారి ఇంటికి రా అని చెప్తున్నాను. సరే దివ్య ఎలా ఉంది, ఏం చేస్తుంది, చాలా రోజులైంది చూసి, ఒకసారి తనని రమ్మనొచ్చుగా, నువ్వు వచ్చే రోజు రమ్మంటాను, నాకు ఫోన్ చేయట్లేదు, ఏమైందో మరి. సరే మరి ఇంకా నేను వెళ్తానని అను ఇంటికి బయలుదేరుతుంది. అప్పటికే సుమిత్ర గారు అన్ని పనులు చేయడంతో అను ఫ్రెష్ అయ్యి వచ్చి దివ్య కాల్ చేస్తుంది. అక్క ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అంతేలేవే, నేను కాల్ చేస్తే తప్ప నువ్వు కాల్ చేయవు, ఏదేమైనా నీ దగ్గరే నేర్చుకోవాలి మనుషుల్ని మర్చిపోవడం ఎలా అనేది. అక్క అలా ఎందుకంటావు, నేను ఎప్పటికీ మర్చిపోలేను కూడా అంటుంది దివ్య. అందుకే కదా నేను కాల్ చేసేదాకా అసలు కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయట్లేదు నువ్వు అంటుంది అను. అదేం కాదక్క, ఎందుకు అలా అనుకుంటావు, కొత్త ఆఫీస్ కదా, వర్క్ కాస్త ప్రెషర్ ఉంటుంది అని అంటుంది. అవునా, సూర్యతో చెప్పనా మరి, తను హెల్ప్ చేస్తాడంటుంది. వద్దక్క ఇప్పుడు ఓకే, సరే ఒకసారి ఇంటికి రావి, బాగా చూడాలని ఉంది నిన్ను అని అంటుంది అను. సరే అక్క అని కాల్ కట్ చేస్తుంది. అను స్నూపీ దగ్గర కూర్చొని దాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని దంతాలు నిమురుతూ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు స్నూపీ, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, చాలా బాధ, కానీ కనీసం ఏడవను కూడా ఎడవలేని పరిస్థితి నాది. ఈ లోకంలో అతిపెద్ద కష్టమైన పని ఏంటో తెలుసా, భయంకరమైన బాధలో ఉండి నవ్వు నటించడం చాలా కష్టం. అలా స్నూపీతో కూర్చొని ఆలోచనలో ఉండగా దివ్య వచ్చి అను కళ్ళు మూస్తుంది. అను కాస్త కంగారుగా ఎవరని అంటుంది. చెప్పుకో చూద్దాం అని కార్తీక్ వాయిస్ వినిపిస్తుంది. కాసేపటికి దివ్య నువ్వే కదా అంటున్నాను. అక్క ఎలా కనిపెట్టావు అని అడుగుతుంది దివ్య. నువ్వేంటి అలా పిలవగానే ఇలా వచ్చేసావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు వస్తావని అంటుంది. నీ కాల్ పెట్టేయగానే బావకు కాల్ చేశాను, ఇక్కడికి వస్తానని బావ నన్ను తీసుకొచ్చాడు అని అంటుంది. మళ్ళీ పాత దివ్యను చూస్తున్నందుకు అను చాలా సంతోషంగా ఉంటుంది. అక్క ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. అనుని కదుపుతూ ఏం లేదు, నేను ఇలా సంతోషంగా చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వెప్పుడు ఇలాగే ఉండు దివ్య ప్లీజ్ నా కోసం. తన మాటల్లోని అంతరార్థం దివ్యకి కార్తీక్కి ఇద్దరికి అర్థమవుతుంది. సరేరా కూర్చో, అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని అడుగుతూ దివ్యతో మాట్లాడుతుంది. అను ఫేస్లో కనిపించిన కాస్త సంతోషం చూసి కార్తీక్ పెదవులు విచ్చుకుంటాయి. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే
జాగ్రత్త కార్తీక్, కట్టు తడవకుండా చేసిన అని చెప్తుంది అను. అలాగే అని కార్తీక్ వెళ్తాడు. ఏమైందక్క అని అడుగుతుంది దివ్య. జరిగిన విషయం అంతా చెప్తున్నాను. అవునా, అంత పెద్ద దెబ్బ తగిలిందా అంటుంది. ఇంతలో కార్తీక్ బయటకు వస్తాడు. అను కాస్త సంతోషంగా దివ్యతో మాట్లాడుతుంది. అది చూసి దివ్య కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు. ఈ రోజు ఇక్కడే ఉండని అందరూ బలవంతం చేయడంతో దివ్య అను దగ్గరే ఉంటుంది. దివ్య కార్తీక్ బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అను కిచెన్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. బావా, ఏదైనా ఐడియా చెప్పు, అక్కని మీకు దగ్గర చేయాలని అనుకుంటున్నాను. అలాంటివేం వద్దు దివ్య ప్లీజ్ అంటాడు కార్తీక్. తనకి ముందు నా ప్రేమ విషయం చెప్పాలి. అప్పుడు అనుని ఎప్పటికీ సంతోషంగా చూసుకుంటాను. బావా, తను ఒప్పుకుంటుందంటావా? అసలు నాకేం అర్థం కావట్లేదు. అను కళ్ళు నాకు అబద్ధం చెప్పవు దివ్య. దాని కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమను చూశాను. ఖచ్చితంగా అను నన్ను ప్రేమిస్తోంది. ఆ మాట తను బయట పెట్టినా పెట్టకపోయినా నేను దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టను. అన్నయ్య వదిలిపోతే తను బ్రతకలేనని సూసైడ్ చేసుకున్నప్పుడు ప్రేమించాడు అంతే కదా. ఆ మాత్రం చనిపోవాలని అనుకున్నాను. అన్నయ్య మీద పట్టరాని కోపం వచ్చింది. మేము లేమా మా గురించి ఆలోచించాలి కదా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, మనం ప్రేమించిన వారు లేకపోతే ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టం. అను ఆలోచనలే నాకు. అది లేకపోతే క్షణం కూడా ఉండాలని లేదు. ప్రేమ అంటే ఇంతేనేమో, అది లేకుండా బ్రతకలేను. ఇప్పుడిప్పుడు తెలుస్తోంది దివ్య ప్రేమ విలువేంటో. ఇది చాలు బావా, అక్కని మీరు బాగా చూసుకుంటారు అంతే, నాకు అంతకు మించి ఏం వద్దు. అంతలో అను అక్కడికి వస్తుంది. ఏంటి మీరు పడుకోరా అని అంటుంది. బావ కట్టు దగ్గర పెయిన్గా ఉందంట, ఒకసారి డ్రెస్సింగ్ చేయాలేమో అక్క అని అంటుంది దివ్య. బాగా నొప్పిగా ఉందా కార్తీక్? ఇప్పుడే వస్తానుండు అని వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి కార్తీక్ పక్కన కూర్చొని షర్ట్ బటన్స్ తీస్తుంది. కార్తీక్ దివ్య ఇద్దరు అనుని అలాగే చూస్తుంటారు. చూసావా ఎంత ప్రేమ అన్నట్టు సైగ చేస్తాడు కార్తీక్ దివ్యకి. అను అదంతా పట్టించుకోకుండా ఆ కట్టుని తీసి అక్కడంతా క్లీన్ చేసి మళ్ళీ ఇంకొక బ్యాండేజ్ వేస్తుంది. అను అదంతా క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ కార్తీక్ నొప్పిగా ఉందో అని కార్తీక్ వైపు చూస్తూ చిన్నగా చేస్తుంటుంది. నీట్గా కట్టు కట్టి ఇప్పుడు ఓకే కదా నీకు అని అడుగుతుంది. అని తలూపుతాడు కార్తీక్. అను అక్కడి నుంచి వెళ్ళాక, చూసావా మీ అక్క కళల్లో నా మీద ఉన్న ప్రేమ, ఇది చాలరా నాకు జీవితాంతం బ్రతికేయడానికి. అను ఇలాగే చూసుకుంటానంటే ఎన్ని గాయాలైనా చేసుకుంటాను అంటాడు. బావా అలా అనొద్దు, అక్క మారుతుంది, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు నాకు తెలుస్తుంది అంటుంది. సరే పద నిద్రపోదామని ఇద్దరు లోపలికి వెళ్తారు. నెక్స్ట్ డే అను దివ్య రెడీ అయి ఆఫీస్కి బయలుదేరుతుంటే కార్తీక్ ఇద్దరిని డ్రాప్ చేస్తానని తీసుకెళ్తాడు. అను ముందు కూర్చుంటే దివ్య వెనక్కి కూర్చుంటుంది. ఏమేం డల్గా ఉన్నావు అంటాడు కార్తీక్ అనుని. ఏం లేదు కార్తీక్, బాగానే ఉన్నాను అంటుందను. అవునా, అక్క ఎందుకు నువ్వు బాగా డల్గా కనిపిస్తున్నావు? అదేం లేదు దివ్య, కాస్త హెడేక్గా ఉందంటుంది. కార్తీక్ వెంటనే కారాపి అను చేయి పట్టుకొని, అప్పుడు వచ్చింది కదరా పెయిన్, అదేనా అని అంటాడు. అనుకి ఏం చెప్పాలో అర్థం కాక అది అది అంటుంటే, పద ముందు హాస్పిటల్కి వెళ్దాం అంటుంటే, ఆహా వద్దు కార్తీక్ తగ్గిపోయింది, ఇప్పుడు లేదంటుంది. నీ కళ్ళు చూడు ఎలా అయిపోయాయో అని అంటుంటే, ఇప్పుడు నిజంగానే బాగానే ఉన్నాను, నాకేం కాలేదు కార్తీక్, పద వెళ్దాం అంటుంది. అను చెంప మీద చేయి వేసి, నిజంగానా అంటాడు. నిజంగా నిజం, పద వెళ్దాం అంటుంది. దివ్యని వాళ్ళ ఆఫీస్లో దించేసి ఆఫీస్లో డ్రాప్ చేసి తన ఛాంబర్కి వెళ్తాడు. అను ఆఫీస్కి వెళ్ళాక వర్క్లో పడిపోతుంది. కానీ కార్తీక్ అన్న మాటలే గుర్తొస్తాయి. ఏంటిది, కార్తీక్ నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు, ఇంతవరకు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు, కొంపదీసి నన్ను ఇష్టపడుతున్నాడా ఏంటి? లేదు లేదు, అలా జరగకూడదు, ఇప్పటిదాకా వేరు, ఇప్పుడు వేరు. నేను తనకి దూరంగా ఉండాలనుకుని వర్క్లో పడుతుంది. అన్నోన్ పర్సన్ మళ్ళీ మెసేజ్ చేస్తే అది చూసిన అను, అయ్యో 2 days నుంచి నేను మాట్లాడమే లేదు అతనితో అని అనుకుని హాయ్ అని రిప్లై ఇస్తుంది. అతను ఏమైంది అను, అసలు మెసేజ్ లేదు, ఏమైపోయావంటాడు. అదేం లేదు, కాస్త బిజీగా ఉన్నాను అందుకే చేయలేదని అంటుంది. అవునా, నేను ఇంకా ఏమైందో అని చాలా కంగారు పడ్డాను, అప్పుడే పోతే ఎలా, చాలా కష్టాలు ఉన్నాయి కదా అనుభవించడానికి అని మనసులో అనుకొని నాకేమవుతుందని రిప్లై ఇస్తుంది. ఏమో, నువ్వు అసలు మెసేజ్ చేయకపోతే భయమేస్తుంది. అలా ఏమీ లేదులే, మధుకి జాబ్ వచ్చింది, బెంగళూరు వెళ్ళిపోతుంది. అవునా, నీకు తెలుసా మధుకి బెంగళూరులో జాబ్ కార్తీక్ ఇప్పించాడు. ఇంకా వాళ్ళ పెళ్ళి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, కార్తీక్ వాళ్ళే అన్నీ చూసుకుంటారు. తెలుసా కార్తీక్కి మొన్న ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, ఎవరో కత్తితో పొడిచారు, చాలా పెద్ద దెబ్బ తగిలింది, నాకు చాలా భయమేసింది. అదేం పట్టించుకోకుండా నా కాల్ లిఫ్ట్ చేయలేదని అరిచి గోల్ చేశాను నేను అంటుంది. సరేలే, నీకు తెలియదు కదా అందుకే అరిచి ఉంటావు, ఇప్పుడేం కాలేదు కదా వదిలేయ్. అయినా నువ్వు అరిచావంటే ఏదో జరిగింది, ఏమైంది? కాల్ లిఫ్ట్ చేయకపోతే అలా అరుస్తారా ఎవరైనా? ఏమైంది చెప్పు అంటే అను అది చూసి ఏమీ రిప్లై ఇవ్వదు. కథ ఇంకా ఉంది. మరి అను ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది, అను విషయంలో ఏం జరిగింది, మరి అను ఎందుకు అలా ఉందో కార్తీక్ తెలుసుకుంటాడా? తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.